వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 5 లక్షల ఆర్థిక సహాయం. గత జనవరి 24వ తేదీ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను అతి దారుణంగా హత్య చేయబడిన విషయం అందరికీ తెలిసిందేనని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా ముందు తెలిపారు. అందుకు వారి కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మరియు వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు, కార్యకర్తలు కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపి ఆ కుటుంబానికి మేమున్నామంటూ భరోసానిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి 24వ తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా, వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు. అది ఎప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాననే విధంగా. ఎందుకంటే నేను లేదు సార్, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరన్న మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడనే దానికే జగన్ సార్కి విన్నవించి, సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మోహన్ రెడ్డి అన్న గారు నేను చాలా సార్ 2 సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని. ఖచ్చితంగా ఆయన వస్తానని డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామో అనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళ ఎంపీ గారు, ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే, ఇది ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి, పాపము ఆమెకు తెలియదు, అమాయకురాలు, ఉద్యోగం వస్తాడనే ఆశతో పోయింది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ వాళ్ళకి ఈరన్న గారికి 6 మంది సంతానం ఉంది, చాలా బీదోడు, ఫీల్డ్ అసిస్టెంట్లో ఇక్కడ ఏమి సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇస్తానని చెప్పినాడు. ఈడ మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతామన్న విధంగా అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడుండే టీడీపీ నాయకులు చంపించింది వాళ్ళే. మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్న విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. బలి చేసింది కాదని 10 లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి, జగన్ సార్ ఇక్కడ వస్తుండే, అలాంటి దాన్ని ఈరోజు ఉపయోగం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది, ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి. ఎంపీ గారిని ఒకటి ఆడుతున్నారు, మీ కులమోలే కదా, నువ్వు వచ్చినావు కదా, ఎక్కడ ఆయా పోస్టు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము, వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు. ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్గా ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియాలనేటువంటి ఉద్దేశంతో ఈయన బ్రతికి ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకి రాదు, అలాగే వాళ్ళని ఇతన్ని హతమారిస్తే
ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొచ్చు, ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు, అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి, ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. విరూపాక్షి గారు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించారు. ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది, కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక సహాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది. ఆయనకు దాదాపు 6 మంది పిల్లలు ఉన్నారు, అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చి ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.